శ్రేష్టమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. ప్రభువాన్ని స్తుతించడానికి, గొప్ప దేవాన్ని కీర్తించడానికి చక్కటి సమయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాము. జీవితాలను ప్రవేశించిన కొరకే ప్రత్యేకించిన ఈ దినాలలో 19వ నామానికి స్తోత్రం చెల్లిస్తాను. దయానికి దయానికి స్తోత్రం. కృపాధారమైన దేవా, శరీరానికి స్తోత్రం చెల్లిస్తున్నా. నిరంతరం ఏకరీతిగా దేవా, నీ ప్రేమకు నీ కనికరానికి స్తోత్రాలు. మహనీయుడానికి స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతముగా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తాం. మనల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనస్తులమై ప్రభువాన్ని స్తుతిస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నాం. కనికరించి కృప చూపి దయపాలించండి నాయన. ఈ 21 దినాల క్రిస్మస్ ఆత్మీయ ప్రయాణంలో 19వ దినానికి విరమణలు పొందుకొచ్చారు. ఈ 19వ మజిలీలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో చేర్చి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి కావలసిన కృపా భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. సమయంలో ప్రభువా ప్రార్థించి ప్రారంభించిన క్రమం అంతట్లో కూడా విశేషమైన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచమని ఆ జీవితాలను ప్రభువా నీకు అప్పగించుకుంటూ అప్పగించుకుంటూ మాతో మీరు మాట్లాడమని మా తండ్రి మేము సమకూర్చబడడం ద్వారా, ఈ కోరికలో రీతిగా పాల్పొంగులు పొందడం ద్వారా మేము ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన మేలు పొందగలిగిన కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ పక్షిని నిలబడుతున్న మీ దాసుని మీరు బలపరిచి ఈ మహిమార్థమై వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు మాత్రమే కలుగునుగా ప్రకటిస్తూ నజరేయునకు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులకి పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి నామానికి మహిమ కలుగునుగా. మంచి పిల్లరా, ఈ కాలంలో ఒకసారి ప్రభు సముఖంలో చేర్చుకుని అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. భాగ్యరాజు గారు కూడా వాళ్ళు చాలా సంతోషం. ఆయన డ్యూటీస్లో ఉంది కూడా రోజు రావడం సంతోషకరమైన విషయం. మంచిది ఏదేమైనప్పటికీ ప్రభు సంకల్పం చేయనటువంటి మన విషయాల్లో ప్రభు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి, తన ఆలోచనలన్నింటిని కూడా స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు ఏదైనా చేయగలిగినటువంటిది, ఏ పరిస్థితినైనా సరే మార్చగలిగినటువంటి వాడు. కానీ ఆయన కార్యము చేయటం కొరకు మనం అవకాశం ఇవ్వగలిగాం. స్తోత్రం. నేను ఎప్పుడు చాలా సందర్భాలు చెప్పేసిన మాట. అలాగే నూతన సంవత్సరపు వాగ్దానాలు పొందుకుని సంవత్సరం అంతా కూడా వాగ్దానాన్ని చదువుకొని మనం కొనసాగి సంవత్సరాంతంలో కూడా మనము అంటే నెరవేర్పును కొన్ని సందర్భాల్లో చూడలేక కొంతమంది జీవితాలు నెరవేర్చుకునే పరిస్థితుల్లో నేను చెప్పే మంచి మాట ఏంటంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో స్థిరపరచాలని చెప్పని తన పెదవులకు దాన్ని బయలువెళ్ళ చేసే దేవుడు. ఆమేన్. ఆ వాగ్దానమును స్థిరపరచాలని, వాగ్దానమును మన జీవితాల్లో నెరవేర్చాలని చెప్పిన వాగ్దానాన్ని ఇస్తాడు. కానీ
ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు కావలసిన ప్లాట్ఫామ్ మనం సిద్ధపరచుకోవాలని మాత్రం ప్రభు కోరుతుందండి. స్తోత్రం కలుగునుగా. ఆయన ఏదైనా చేసే దేవుడే, కానీ ఏదైనా చేయగలిగిన దేవుడికి మనం అవకాశం ఇవ్వగలిగినప్పుడు, ఆశతో మనం కనిపెట్టుకోగలిగినప్పుడు, ఆయన వైపుకు మనం ఎదురు చూస్తే ఆయన బలమును మనం రుచి చూడగలుగుతాం. లేకపోతే మనం ఆయన పేరు కలిగి ప్రార్థన చేస్తూ ఉండి కూడా, ఆయన పేరు పెట్టబడిన ప్రజలుగా ఉండి కూడా, ఆయన బలవంతుడైనటువంటి దేవుడిని ఎరిగి ఉండి కూడా మన జీవితాల్లో కార్యాలను స్వతంత్రించుకోలేక మనము సమాజానికి కూడా బలహీనమైన ఏమీ చేయలేనటువంటి దేవుడిని మనం పరిచయం చేసే పరిస్థితులు అవుతున్నాయి. కానీ మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఎవరు అంటే ఆయన బలమైన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. ఏదైనా చేయగలిగిన దేవుడు, తన బలముతో తన నోటి మాట చేతని సమస్తాన్ని కలుగ చేసిన దేవుడు, తన బాహుబలము చేత తన ప్రజలకు విడుదలనిచ్చి విమోచించి 40 సంవత్సరాలు అరణ్య మార్గాలను నడిపిస్తూ వారిని పోషించినటువంటి దేవుడు. సో కట్టని ఇల్లు, కట్టని పొయ్యగలిగినటువంటి ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగా. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆయన కార్యాలు రుచి చూసి కూడా, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని రుచి చూసి కూడా మనమే మన జీవితాల్లో ఏం చేస్తామంటే, ఆయన శక్తి రివీల్ అవ్వడం కొరకు మనము ఆయన సన్నిధిలో ఆశతో కనిపెట్టుకోలేక, ఆయన కోరుకున్నటువంటి స్థానాన్ని మనం కనపరచలేక మనం ఆ శక్తిని మనం పొందుకోలేని వారం అయిపోతాం. సో మనం ధ్యానం చేస్తున్నటువంటి మాటల్లోనే మనము 3వ మాట ఈరోజు చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అట్లా ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎవరు చెప్పండి? మనం ఆ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి ఆయన ఆలోచనకర్త అని ధ్యానం చేశాం. నిన్నటి ఉదయాన ఆయన ఆశ్చర్యకరుడు అని ధ్యానం చేశాం. ఆయన ఆలోచనతో మనం నడిపించబడినప్పుడు మనం చేరవలసిన గమ్యస్థానానికి మనం చేర్చబడతామని, మన జీవితాల్లో ఆయన కోరుకున్న స్థాయికి మనం చేర్చబడతామని నేర్చుకున్నాం. సో ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఏదైనా ఆశ్చర్యాన్ని చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఒక్కరికి మాత్రమే ఉంది. ప్రతి పరిస్థితిని, నిందను ఆయన మాట చొప్పున మనం చేసినప్పుడు ఆయన ఆశ్చర్యాన్ని జరిగించి అపజయాన్ని, ఓటమిని జయముగా మార్చగలిగిన దేవుడని. స్తోత్రం. కొదువనంతటిని కూడా సమృద్ధిగా మార్చగలిగిన దేవుడని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా మనం ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. మనం ఆరాధన చేస్తున్న దేవుడు బలవంతుడు. ఆమేన్ అనండి ఆ మాట ఒకసారి. బలవంతుడైన దేవుడు. నేను ఆరాధన చేస్తున్న దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. ఆమేన్. ఈ బలవంతుడైనటువంటి దేవుని యొక్క బలమును మన జీవితాల్లో మనము రుచి చూడగలుగుతున్నామా? ఆ బలవంతుడైనటువంటి దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో మనము పొందుకోవాల్సినటువంటి ఆ ఆవశ్యకత ఉంది. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన బలవంతుడని, ఆయన శక్తివంతుడని, ఆయన ఆశ్చర్యకరుడని, ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆశ్చర్యాలు చేసే దేవుడని, బలమైన కార్యాలు చేసే దేవుడని, ఆయన శక్తివంతుడనే విషయాన్ని మనం మాటలతో మనం చెప్పడం కంటే కూడా మన జీవితాల్లో దాన్ని అనుభవించగలిగితే, ఆ మాటకు అనుభవించి జీవితే ఆ మాటకి ఇంకెంత ప్రభావం ఉంటుంది. మన జీవితాల్లో మనం ఆ రుచిని మనం చూడగలగాలి. స్తోత్రం. సో ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు తన మాట చేత, తన శక్తి చేత, తన ప్రభావం చేత. ఆమేన్. హల్లెలూయా. ఇలా బలవంతుడు అనేటువంటి మాటకు చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఆయన శక్తివంతుడు అని, ఆయన యోధుడు అని, సామర్థ్యం కలిగినటువంటి వాడని. సో ఇలాంటి పర్యాయ పదాలన్నీ జోడించబడతాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క బలమును, ఆయన పరాక్రమమును వెల్లడి చేసిన కార్యాలు మనం లిస్ట్ రాస్తే మనకి చాలా చాలా ఉంటాయి. భక్తుడైనటువంటి యోహాను భక్తుడు చెప్తాడు, 21 యోహాను 21:25 ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వాక్యం. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకాలు ఉన్నాయి. వాటిలో ప్రతిదానిని కనుక వివరిస్తే, అలా వివరించి వ్రాస్తే, అలా రాసిన గ్రంథములు
పెట్టడానికి భూలోకం కూడా సరిపోదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలు ఇందులో లిస్ట్ చేయబడినవి కాకుండా ఆయన చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయండి. అలా చేసిన కార్యాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఫలానా సందర్భంలో ఫలానా కార్యాన్ని ఫలానా విధంగా చేశాడు అని జస్ట్ వాటిని వివరించి అలా చెప్పి రాసి పెడితే, అలా రాసినటువంటి గ్రంథాలు పెట్టడానికి భూలోకం కూడా సరిపోదట. స్తోత్రం. సో అన్ని కార్యాలు ప్రభువు చేశాడు. వాస్తవానికి మనకు వ్రాయబడినటువంటి కార్యాలలోనే మనకి ఎన్నో ఇంకా మనం దృష్టికి రాని కార్యాలు కూడా బైబిల్ గ్రంథంలో మన మనస్సు పెట్టక, మన మనస్సు ఎప్పుడు పెడతామంటే మనకి అది కనెక్ట్ అయినప్పుడు దాని మీదకి మన మనస్సు వస్తుంది. ఇప్పుడు ఈ మాట కూడా చాలామంది చదివినటువంటి దాఖలాలు బహుశా ఇది నేను చదవలేదే అని అనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు చదివినటువంటి మాట ఇది భూలోకంలో కూడా ఆయన రాసినటువంటి చేసిన కార్యాలు రాసిన గ్రంథాలు పెట్టడానికి భూలోకం చాలదు అన్నటువంటి మాట నేను చదవలేదే అన్నటువంటి ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. అంటే ఆయన చేసిన అద్భుతాలు కూడా మన జీవితాల్లో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ వస్తే వాటిని మనం గ్రహించలేని వారంగానే ఉంటాం. కానీ మనకి ఎప్పుడైతే దేవుడితో కనెక్ట్ అవుతామో అది మన జీవితంలో ప్రభావితం చేస్తుంది. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, దేవుడు ఏదైనా చేయగల దేవుడిగా, ప్రతి పరిస్థితిని చక్కబెట్టగలిగిన దేవుడిగా మనకు ఉన్నది. కానీ మనం ఆయన అప్రోచ్ అయ్యేటువంటి విధానమే, ఆయనను ఆ బలమును మన జీవితాల్లో ప్రదర్శిస్తుండడానికి ప్రభు ఇష్టపడుతూ ఉంటే, ఆయన సూర్యుడిగా మన జీవితాల్లో అలముకునేటువంటి చీకట్లను పారద్రోలడానికి ప్రభు ఇష్టపడుతూ ఉంటే, ఆ చీకటి తెరలు చీల్చడం కొరకు ఆయనకి మనం అవకాశం ఇవ్వక, ఆ నీతి సూర్యుడిని మన జీవితాల్లో ప్రకాశింపనీయక మనమే మబ్బు చాటుకు వెళ్ళిపోతున్న పరిస్థితులు, మనమే చీకటి తెరల చాటుకు వెళ్ళిపోతున్న పరిస్థితులు చాలా మంది జీవితాల్లో ఉంటున్నాయి. కానీ దేవుడి సముఖంలో ఆయన శక్తిని చూడాలి, ఆయన ప్రభావాన్ని చూడాలి, ఆయన బలమైన కార్యాలు నా జీవితంలో జరగాలి అనే బలమైన ఆశ ఉండగా ఆమె అప్పుడే మన జీవితాల్లో మన బలహీనతల్లో మనం బలము పొందుకోగలుగుతాం. మన ఇబ్బందికరమైన పరిస్థితులలో ఆయన శక్తిని మనము రుచి చూసినటువంటి వారమై దేవుని కార్యాలు మనము పొందుకోగలుగుతామనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. చూడండి, ఒక మాట మనకందరికీ తెలిసినటువంటి సన్నివేశం, సందర్భము అపొస్తలుల కార్యములో 3వ అధ్యాయము 1 నుంచి 8 వాక్యాలు మనం చదివితే, అందులో 10 వాక్యాలు చదివితే మనకి అందులో చక్కని విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయం మనకు అందరికీ చాలా మందికి తెలుసు. యెరూషలేములో దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు అంటే శృంగార దేవాలయము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ దేవాలయము? శృంగారము అనేటువంటి పేరు కలిగినటువంటి దేవాలయం. అంటే ఆ దేవాలయం దగ్గర అది ఒక కొంచెం ప్రత్యేకంగా కలిగినది. అదే దాంట్లోకి చాలా మంది జనాలు వచ్చి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటారు ఎక్కువగా ఆరాధించడానికి, లేకపోతే బలులు అర్పించడానికి, ఆ సమాజ మందిరంలో దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడానికి, ధ్యానించడానికి వచ్చి చాలా మంది వెళ్తూ ఉంటారు. అని ఎలా చెప్పగలుగుతారు అని అంటే, ఆ మందిరము బయటనే తన జీవనోపాధిని కొనసాగించుకుంటూ ఎప్పటి నుంచో ఒక వ్యక్తి కూర్చున్నాడట. ఆ వ్యక్తి ఎందుకు కూర్చున్నాడంటే, వచ్చిపోయే వాళ్ళు ఎవరైనా సరే కనికరముతో ఏదైనా ఇస్తే దానితో తన కడుపును నింపుకోవడం కొరకు తను లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు అక్కడ కూర్చుని భిక్ష పడుకుంటూ కూర్చున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఎవరైనా వచ్చి వెళ్తుంటే అక్కడ ఉంటారు కదండి. ఇప్పుడు మీకు అర్థం కావడం కొరకు చెప్తాను. సపోజ్ నాకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే, ఆల్మైటీస్ మైటీ చర్చి విషయంలో సర్వీసులు విడిచిపెట్టే సమయానికి బయట ఐస్ క్రీమ్ బళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అలా ప్రార్థన చేస్తున్నాను ఎప్పటి నుంచో. ఎలా ఉండాలి? బయట ఐస్ క్రీమ్ బళ్ళు ఉండాలి. ఎందుకని? అక్కడ బేరం జరుగుతుందా, ఇక్కడ దేవుని కృపను బట్టి చాలా మంది జనాలు వచ్చారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఆకలితో పిల్లలు ఉన్నప్పుడు ఈ ఐస్ క్రీమ్ కొని పెట్టాలి అని చెప్పని ఆశతో అక్కడికి వచ్చి బేరం చేసుకునేటువంటి ఐస్ క్రీమ్ బళ్ళు ఉంది కాదు, రెండు కాదు, అది కొన్ని ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలా బళ్ళు ఉండాలంటే జనాలు ఇక్కడ ఏముండాలి? జనాలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఆశ, ప్రార్థన అదే. అది చాలా దినాల నుంచి పరిచయం ప్రారంభించిన దినాల నుంచి కూడా ప్రభువా, వ్యర్థమైనటువంటి వాటి చోట షాపులు ఉన్నాయి. దేవునికి యజమాని వాటి చోట ఏమున్నాయి? షాపులు ఉన్నాయి, బొమ్మల బళ్ళు ఉన్నాయి, టిఫిన్ బళ్ళు ఉన్నాయి, రకరకాలుగా ఉంటుంది.
కానీ జీవం కలిగిన దేవుడు అయిన నీ మందిరంలో ఆరాధన చేసే ప్రజలు అలా సమకూర్చబడి ఈ మందిరం ఎదుట అలా ఉండదగిన అనుభవంలో ఉండాలి అని చెప్పని జనం నాకు ఇవ్వని చెప్పని ప్రభు ఇచ్చిన వాగ్దానం చొప్పున ప్రభువాను వాగ్దానం చేసావు. నన్ను అడుగు జనమును స్వాస్థ్యంగా ఇస్తానన్నావు, భూమిని సొత్తుగా ఇచ్చేస్తానో కనుక నాకు ఇవ్వు స్వామి అని చెప్పని ఇదే ప్రార్థన చేస్తూ ఉంటారు. సో అంటే జనాలు వస్తూ ఉంటేనే అక్కడ ఎవరైనా కూర్చుంటారు. మందిరం బయట ఎవరున్నారు? ఇప్పుడు భిక్షం అడుగుకునే వ్యక్తి ఉన్నాడు. వాళ్ళు రాగానే వాళ్ళు అడగడం కోసం, ఏదైనా ఇస్తే తీసుకోవడం కోసం వెళ్ళే వాళ్ళని అడుగుతున్నాడు, వచ్చేవాళ్ళు అడుగుతున్నాడు. ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి, చాలా రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇంచుమించు 3 గంటల వేళ ఆ మందిరానికి కొంతమంది వస్తున్నారు. చూడండి ఒకసారి 3వ వచనం చదువుతాం. పేతురును యోహానును దేవాలయములోనికి ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నేను నా హృదయంలో ప్రభు ఇచ్చినటువంటి మాటను ఎదురుకి తీసుకుని రావడానికి నేను ఇష్టపడుతున్నాను. సో ఇతడు వచ్చే వారి దగ్గర నుంచి భిక్షం అడుగుకోవడానికి పేతురు యోహానును తట్టు చూడండి, మనం చదువుతున్నాను. వాళ్ళు ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూచి మరి ఏమడిగాడు చెప్పండి? భిక్షం అడుగుతున్నాడు. అంటే వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి నా ఉద్దేశంతో భిక్షం అడుగుతుంటే మళ్ళీ వాళ్ళు చెప్పిన ఇంకొక మంచి మాట ఏంటంటే, ఇప్పుడు చూడకుండా అడగలేదుగా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. వాళ్ళు వస్తున్నారు, వచ్చేటువంటి వాళ్ళు ఏదైనా ఇస్తారని చెప్పని వాళ్ళు భిక్షం అడిగాడు ఆల్రెడీ. కానీ మళ్ళా పేతురు యోహానుడు చెప్తున్న మాట ఏంటంటే మా తట్టు చూడు అని చెప్పని ప్రస్ఫుటంగా వాళ్ళ ఆ మాటను చెప్పడం మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అడగడం వేరు, మనస్సు పెట్టి అడగడం వేరు. అడగడం వేరు, ఆశతో కనిపెట్టుకొని అడగడం వేరు. అడగడం వేరు, ఇంకా ఈ దగ్గర ఏదో దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది అని కాన్ఫిడెన్స్గా కనిపెట్టుకుంటూ అడగడము వేరు. ఆయన కనిపెట్టుకుని చూడడం వేరు. అందుకోసమే మా తట్టు చూడు, మా తట్టు చూడు అని చెప్పని, మా తట్టు తిరిగి అని చెప్పని చూస్తున్న వ్యక్తి అయినప్పటికీ, చూసిన వ్యక్తి అయినప్పటికీ, అడిగిన వ్యక్తిని అయినప్పటికీ కూడా వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు అతను చేసిన పని ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదో దొరుకుతుంది అని. స్తోత్రం. ఆ ఏదో దొరుకుతుంది అనేటువంటి ఆ ఆలోచనలో వీళ్ళు సంపన్నులుగా కనపడుతున్నారు, వీళ్ళు కొంచెం అజారుబాబులాగా కనపడుతున్నారు, మంచి వాళ్ళగా కనపడుతున్నారు. రోజు దొరికే దానికంటే కూడా మించి ఏదో దొరుకుతుంది అనే ఆశతో ఉన్నాడు. స్తోత్రం. అది కూడా తన ఆశతో కూడా భూ సంబంధమైన వాటి మీద ఉంది, కానీ తనకి కావలసిన స్వస్థత మీద కానీ లేకపోతే ఆత్మ సంబంధమైన వాటి మీద కానీ లేదు. తనకేదో రూపాయి ఇస్తే కడుపు నింపబడుతుంది, లేదా 10 రూపాయలు ఇస్తే కొంచెం ఇంకొంచెం ఎక్కువ దొరుకుతుందనే భౌతిక సంబంధమైన ఆశ. అది ఎలా చెప్తాం అంటే పేతురు యోహాను చెప్తున్నారు, దేవుని ఆత్మచేత వివేచించబడిన వారే మా దగ్గర వెండి బంగారాలు భూ సంబంధమైనవి క్షయమైపోయేవి, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయేవి, మునిపించి వెళ్ళిపోయేవి మా దగ్గర లేవు, కానీ మేము మా దగ్గర ఏది కలిగి ఉన్నామో అదే మేము మీకు ఇస్తాము. దేవుడికి స్తోత్రం. ఈ వ్యక్తికి ఇంకా ఆశ కలిగి ఉండదు. వెండి బంగారాల కంటే మించింది ఏముంటుంది ఇంకా? హల్లెలూయా. వెండి బంగారాల కంటే మించిన వజ్ర వైడూర్యాల కంటే మించింది ఇంకేముంటుంది? ఇంకా ఇంట్రెస్ట్, ఇంకా ఆసక్తి పెరిగిపోయి ఇంకా వారి వైపే తేరు చూస్తున్నటువంటి అనుభవం. నేను ఈ సందర్భాన్ని మన జీవితాలకి కనుక మనం అప్లై చేసుకుని మనం ఉండగలిగితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భిక్షవాంగాని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కనిపెట్టుకుని ఉండడం, ఆశతో కనిపెట్టుకోవడం అనేటువంటిది మనం చేయగలగాలి. సో అతడు రోజు కూడా తన జీవనాన్ని అక్కడే కొనసాగిస్తుంది. సో ఎప్పుడు వచ్చేటువంటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఎప్పుడో ఆరాధన సమయానికి వస్తారు వెళ్తారు. అప్పటి వరకు తన సమయాన్ని అక్కడే కాచుకుని కనిపెట్టుకుని ఎవరన్నా ఇచ్చేదాని కొరకు కనిపెట్టుకునేటువంటి మనసు. సహజంగా మనిషి జీవితంలో ఇష్టం లేనటువంటిది, సహించలేనటువంటిది ఏంటిది అంటే వెయిట్ చేయడమే. చెప్పండి, అవునా కదా? వెయిట్ చేయడం, వేచి ఉండడం అనేటువంటిది, ఆ సమయం వరకు కాచుకొని ఉండడం అనేటువంటిది మనిషి జీవితానికి అస్సలు సహించని, మింగుడు పడినటువంటి విషయం. నేను
సిన్సియర్గా చెప్పగలిగిన మంచి మాట ఏంటంటే, మనం ప్రభు సముఖానికి గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రతి వ్యక్తికి ప్రతి ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన ఇచ్చే జవాబు 3 రకాలుగా ఉంటుంది. స్తోత్రం. ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. మొదటిది నో అంటాడు, అంతే, ఫినిష్. ఆయన నో అన్నాడా, మనం తల్ల కిందలుగా తపస్సు చేసినా ఇంకా అది జరగదు కాక జరగదు. స్తోత్రం. హల్లెలూయా. ఎస్ అన్నాడా, వెంటనే జరిగి కూర్చుంటాడు. ఇది 2వ సమాధానం. 3వ సమాధానం ఏంటంటే వెయిట్ అన్నాడు. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? ఎంతకాలం వెయిట్ చేయాలి? ఆగక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మీద చెప్పాను అనుకుంటున్నా, దేవుని మాటకు కానీ దేవుని సేవకుల మాటకు కానీ విధేయత చూపించి ఆ మాట ప్రకారంగా చేసుకుంటూ వెళ్తే జీవితాలు అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నేను నా చిన్నతనంలో బేతేలు బాప్టిస్ట్ చర్చ్ అని నా చిన్నతనంలో అక్కడే కొంతకాలం పెరిగాను పెర్సన్లో. ఆ సంఘ సహవాసపు నాయకుడు ఇస్మాయిల్ గారు, పెద్దపూడి ఇస్మాయిల్ గారు. ఆయన దగ్గరకు తల్లి వచ్చి, నాన్న, అయ్యా మా అబ్బాయి మాట వింటలేదు, వాడు సరిగ్గా చదవట్లేదు, వాడి జీవితం పాడైపోతుంది, వాడు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, సో కొన్ని వ్యసనాల బారిన కూడా పడిపోతున్నాడు, మంచి జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నాడు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పినంటే ఆయన ఏం చేశాడంటే, సహజంగా విశ్వాసులందరూ డ్యూటీ ఎవరికి వేస్తారు? పాస్టర్ గారు డ్యూటీ చేస్తారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, పెళ్లి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి నీకు మాస్టర్ గారికి డ్యూటీ చేసి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అలా డ్యూటీ చేసే క్రమంలో ఈయన ఏం చేశాడంటే ఆవిడికి డ్యూటీ వేసాడు. సరే నేను ఎట్లాగో ప్రార్థన చేస్తానమ్మా, నేను నియమించబడితే కూడా నీ క్షేమం కోసం ప్రార్థన చేయడం కోసమే, కానీ నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఒంటి చేతితో మనం ఎంతవరకు సౌండ్ చేయలేము కనుక దానికి 2వ చేయి కూడా సపోర్ట్ ఉండాలి కనుక నువ్వు కూడా ప్రార్థన చేయి. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావంటే, నేను చెప్పేంత వరకు నీవు వారంలో 1 రోజు ఉపవాసం ఉండి నీ బిడ్డ మార్పు కోసం ప్రార్థన చేయాలి. దేవునికి ఇస్తాం. ఎప్పటి వరకు అంటే నేను చెప్పేంత వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంటే ఆపమని చెప్పేంత వరకు. హల్లెలూయా. ఈ ఉపవాసం ఉండి వారానికి 1 రోజు ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అది ఆ మాట చెప్పిన కొద్ది నెలలకి దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఉపవాసం ఆపు అని చెప్పాల. ఇప్పుడు మరి ఆపాలా వద్దా? చెప్పండి, ఆపాలా వద్దా? ఆపకూడదు. స్తోత్రం కలుగునుగా. ఆ తల్లి అదే నిర్ణయం తీసుకుంది. ఆ బిడ్డ కోసం బ్రతుకు దినములన్నిటికీ కూడా చెప్పాలంటే తన తుది శ్వాస ముగిసేంత వరకు కూడా ఆ దైవజనుడు చెప్పిన ఆ మాటను తప్పకుండా బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూనే వచ్చింది. ఆ బిడ్డ అద్భుతంగా మార్చబడటమే కాకుండా అతడు స్టేట్స్లో స్థిరపరచబడడానికి ఆ తదుపరి వాళ్ళ సంఘానికి అతడు సపోర్ట్ చేసే స్పాన్సర్గా దేవుని బలపరిచేటువంటి అద్భుతమైన స్థాయికి వెళ్ళింది. హల్లెలూయా. మనం దేవుని మాటను మనం వినాలి. దేవుని మాటను మనం ఆసక్తితో మనం వినాలి, ఆసక్తితో చేయగలగాలి. దేవుని మాట తప్పకుండా మనం చేయడం అలవాటు చేసుకోగలిగినప్పుడు, మనం ఆయన సముఖంలో ఆశతో కనిపెట్టుకోగలిగినప్పుడు, ఆయన నోటి మాట కొరకు మనము కనిపెట్టుకుని ఆ మాట ప్రకారంగా చేయడం కోసం మనం అలా చేయము. కానీ మనం దేవుడి కార్యాలు చేయాలని మనం ఆశపడతాం. మనలో ఫస్ట్ థింగ్ చెప్తున్నాను, ఆశ ఉండాలి. ఆశతో కనిపెట్టుకుని ఉండాలి. అది కూడా తేరి చూసే అనుభవం ఉండగలగాలి. స్తోత్రం. ఈరోజు నేను దేవుడి సముఖానికి వస్తున్నా, ఏదైనా ఒక ఆత్మీయ మేలు నేను పొందుకోవాలి. నేను దేవుడి సముఖానికి వస్తున్నా, ఏదైనా నాలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఏదైనా నేను ఆ దేవునికి ఆయాసకరమైంది ఏదైనా బయటికి వెళ్ళిపోవాలి అనే మనస్సు తాత్పర్యంతో మనం ఉండగలగాలి. ఏదో అలవాటుగా కనుక మనం వచ్చి వెళితే ఆయన బలవంతుడే కానీ బలమైన కార్యాలు మన జీవితంలో రుచి చూడలేము. సో ఈ వ్యక్తిని మాట్లాడుతూ చూడు అని చెప్పని మరలా ఏమంటే ఆయన అడిగాడు, భిక్షం అడిగాడు. చూడకుండా అడుగుతాడండి? చెప్పండి, అలా చూడకుండా అడుగుతాడా? సో చూడకపోతే ఎవరు రాకపోతే అలవాటుగా అడిగే క్రమం కాదుగా. వాళ్ళు చూశాడు, అడిగాడు, కానీ వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఇంకా మాట్లాడు స్తోత్రం. ఇంకా అప్పుడు అతడు ఇంకా ఆసక్తి కలిగి వాళ్ళ దగ్గర ఏదో దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో నిల్చున్నాడు. కానీ వాళ్ళు చెప్పారు, బాయ్ రోజు నీ ఆలోచనలన్నీ కూడా
వెండి బంగారాలు మేమేది ఇస్తామని చెప్పని అనుకుంటున్నావేమో, కానీ మేము కలిగి ఉన్నది నేను మీకు ఇస్తాను. అందుకంటే మించింది ఏంటిది? యేసు నామములో జరిగే కార్యం. దేవునికి స్తోత్రం. యేసు నామములో రిలీజ్ అయ్యే శక్తి, యేసు నామములో జరిగే అద్భుతం, యేసు నామములో జరిగే మేలు నీ జీవితంలో జరుగుతుంది. అది మేము రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే అప్పుడు మరింత ఆసక్తిగా చూడడం మొదలుపెట్టి. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆయన ఏమి చెప్తారో, ఏ మాట మాట్లాడతారో చెప్పని ఆ నోటి మాట కోసం మరింత ఈగర్గా వెయిట్ చేస్తారు. హల్లెలూయా. ఆయన అందటున్న మాట చదువుదాం. ఆ మాట, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసు నామమున ఏమి రిలీజ్ అయింది? బలవంతుడైన యేసు నామమున ఆయన బలము రిలీజ్ అయింది. ఆయన నామమును ఉచ్చరించి ఆసక్తితో ఇగో ఈ రోజున నేను ఏదైనా కార్యాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతో మనం యేసు నామమును ఉచ్చరించి మనం ప్రార్థన చేయగలం. హల్లెలూయా. ఈరోజు దేవుని సముఖానికి వస్తున్నాను. ఈరోజు నా జీవితంలో ఏదైనా జరగాలి, అది నేను రుచి చూడాలి అనే తాపత్రయము, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి జవాబు కోసం మనము తాపత్రయపడుతూ ఈగర్గా మనం వెయిట్ చేయగలిగే అనుభవం ఉండాలి. కాచుకోవాలి, కనిపెట్టుకుని ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆసక్తి, మనలో ఆసక్తి ఉందా లేదా అనేటువంటిది మన పనులను బట్టే ఉంటుంది. ఆమె మన చూపులను బట్టి ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం వాళ్ళు చెప్తారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తి బాధతో తన సమస్యను చెబుతున్నాడు. ఇంకొక వ్యక్తి కూడా శ్రద్ధగానే ఆలపిస్తున్నాడు. ఈ చెప్పే సమయం కొంచెం ఎక్కువైనప్పుడు ఈ వ్యక్తికి, వినే వ్యక్తికి ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు ఇతని యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, అతని చూపులు కానీ ఎలా ఉంటుంది? మునుపు ఉన్నట్లుగా ఉండదు. ఇతని చూపులు పక్కకి వెళ్ళిపోతాయి. ఇతని బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. స్తోత్రం. మీకు జాగ్రత్తగా ఆలోచించండి. ఇద్దరికి ఇష్టం ఉండి హృదయపూర్వకంగా ఇష్టం వింటున్నప్పుడు, అది ఇష్టంతో వింటున్నప్పుడు ఉండేటువంటి ఆ కనెక్టివిటీ వేరుగా ఉంటుంది. కానీ ఇష్టం లేకుండా ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి చూపులు కానీ, ఆ వ్యక్తి యొక్క మాటలు కానీ, ఆ వ్యక్తి యొక్క పనులు కానీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే అయిష్టతని వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంటాయి. మనం అక్కడే ఉన్నాం, మనం వింటున్నాం, కానీ ఆ వ్యక్తి చెప్పేది మనం వింటున్నాం, కానీ అయిష్టంగా వింటున్నాం, అసహనంగా వింటున్నాం, ఇంకా ఆపితే బాగున్నట్లుగా వింటున్నాం. కానీ మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, కానీ అలవాటుగా ప్రార్థన చేస్తున్నాం, ఏదో చేయాలి కాబట్టి అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని శక్తిని మనం పొందుకోవాలనే ఉద్దేశంతో కనుక మనం ఎప్పుడైతే ఆశతో మనం కనిపెట్టుకుంటామో, ఆయన నోటి నుండి వచ్చే మాట కొరకు మనం ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటామో, కావలి వాడు ఉదయం కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకోగలుగుతామో, అప్పుడు మన కార్యాన్ని మనం పొందుకోగలుగుతాం. స్తోత్రం. ఇశ్రాయేలు, నువ్వు యెహోవా మీదనే నువ్వు ఆశ పెట్టుకో. ఎలా ఆశ పెట్టుకోవాలి? కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా నీవు ఆయన మీద నీ నేత్రాలు నిలిపి, ఆయన విడుదలించువాడని, చీకటి తొలగించువాడని నీతి సూర్యుడు ఉదయించినప్పుడు అది అద్భుతమైన వెలుగు ఉదయించడం ద్వారా ఆరోగ్యాన్ని కలుగజేసే వెలుగు, చీకటిని తొలగించే వెలుగు, నీ జీవితంలో ఆశను నింపే వెలుగు ఉదయిస్తుందని యెహోవా మీద నువ్వు ఆశతో కనిపెట్టుకోవాలి. చీకటి పడిందని చెప్పని ఈ చీకటితో జీవితం అంతమైపోయింది అనుకోవడానికి వీల్లేదు. చీకటి పడుతుంది. ప్రతి వారి జీవితంలో చీకటి అనుభవాలు సంభవించవచ్చు, కానీ ఆ చీకటి అనుభవాలలోనే మనం ఉండిపోవడానికి, మన జీవితం అక్కడే అంతమైపోవడానికి కాదు. కానీ కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా వెలుగు కొరకు మనం ఏం చేయాలి? ఆశతో, ఇదిగో ఈ కుంటివాడు పేతురు యోహానుల వైపుకు ఈగర్గా వెయిట్ చేస్తూ తేరి చూస్తున్నట్లుగా కాల్చుకుని తన దృష్టికి మళ్ళించట్లుగా, తన దృష్టి ఇంకొకరి మీదకి వెళ్ళే అవకాశం ఛాన్స్ లేదు. ఇది దాటిపోతే ఇది మించింది ఏదో ఇస్తానన్నారు. బంగారం కంటే, వెండి కంటే శ్రేష్టమైనదో ఉంది, అది వారికి ఇస్తాన్నారు. సో దాన్ని నేను పొందుకోవాలి. ఆమె రోజు ప్రభు నీతో వాగ్దానం చేశాడు, బిడ్డ నేను నీ పక్షంగా కార్యం చేయబోతున్నాను అన్నప్పుడు ఆ కార్యం కొరకు మనం ఏం చేయాలి? ఆలోచించాలి. దాని గురించి మనం ఆలోచించాలి. దాని చుట్టూతోనే మన ఆలోచనలు తిరగాలి.
స్తోత్రం. ఇంకో మాట చెప్తున్నాను, ఆలోచనలలో కూడా మనం గర్భం ధరించగలగాలి. స్తోత్రం కలుగుతుంది. స్త్రీ గర్భం ధరిస్తుందేమో కానీ దేవుడు చేసే కార్యాన్ని మన ఆలోచనలలో, హృదయ తలంపులలో మనం గర్భం ధరించగలగాలి. దాన్ని మనం రుచి చూసేంత వరకు దాన్ని కాచుకోవాలి, వెయిట్ చేయాలి, కలలు కనాలి. స్తోత్రం. కొన్ని కార్యాలు వెంటనే జరుగుతున్నాయి, కొన్ని కార్యాలు ఆలస్యంగా జరుగుతాయి. కానీ దేవుడు మాత్రం ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చే దేవుడు. మన జీవితాల్లో ప్రభు తన బలమును, తన పరాక్రమమును ప్రభు రుజువు చేసి అద్భుతమైనటువంటి తన శక్తిని వెల్లడి చేసే దేవుడు. స్తోత్రం కలుగుతుంది. తన జీవితం అంతా కూడా దౌర్భాగ్యంగా అయిపోయింది, అక్కడికే పరిమితం అయిపోయింది. చిత్రం ఏంటంటే దేవాలయం ముందు ఎన్నో రోజుల నుంచి కూర్చుంటున్నాడు, కానీ ఒక్కరోజు కూడా దేవాలయంలోకి వెళ్ళిన అనుభవము లేని పరిస్థితులు అయిపోయాయి. స్తోత్రం. కానీ ఎప్పుడైతే ఆశతో కనిపెట్టుకుని అదిగో ఆ యేసయ్య నామమున విడుదలైనటువంటి బలమును పొందుకున్నాడో వెంటనే తను చేసిన పని ఏంటంటే పేతురు యోహానులతో కూడా కలిసి దేవాలయంలోనికి వెళ్ళి ప్రభువును స్తుతించాడట. స్తోత్రం. చదువు కంటిన్యూషన్. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఇది సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఏది సాక్ష్యం? వీడు ఒకప్పుడు అక్కడ ఉన్నవాడు కదా, వీడు ఇక్కడ ఎలా ఉండగలిగాడు? ఆమె ఒకప్పుడు వీడు అక్కడ ఉండాల్సిన స్థితి, వాడు కుంటివాడిగా బయట ఉండాల్సిన అనుభవం వాడిది, బాధలతో ఉండాల్సినటువంటి వాడు బంధించబడిన అనుభవాల్లో ఉండవలసినటువంటి వాడు, అసలు విడిపించబడడానికి ఛాన్సే అవకాశమే లేని స్థితిలో ఉన్నవాడు ఎలా విడిపించబడ్డాడు? ఆమె అసలు అక్కడ స్థానం ఎలా మారింది? యేసు నామమున ఆయన బలము చేతనే. దేవునికి స్తోత్రం. ఆయన బలము చేసే పని ఏంటంటే మన స్థితిని మారుస్తుంది. ఆమె మన సాక్ష్యాన్ని మారుస్తుంది, మన గమ్యాన్ని మారుస్తుంది, ప్రజల ఆలోచనలన్నిటిని కూడా మార్చేస్తుంది ఆయన బలం. ఎంత డబ్బు ఇస్తే స్థితి మారుతుంది, స్థాయి మారుతుంది, ఆలోచన మారుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ డబ్బులు ఇస్తే కూడా ఆలోచనలు వేరుగా కూడా ఆలోచనలు ఉంటాయి. నేను ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఒకవేళ మనం ఏదన్నా చేసామనుకోండి, ఇది ఎంత ఉంటేనే చేస్తున్నాడు అనుకుంటాను. స్తోత్రం. అవునా కదా? మొత్తానికి పైనుంచి మూటలు లాట్లు వస్తున్నాయి. అంత వస్తే ఇంటే ఇవ్వచ్చుగా, వచ్చి చేసి ఇంకా చేయొచ్చుగా. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, అసలు మనిషికి మనసే లేదు. దుర్మార్గుడు వచ్చినంతా కూడా తన వేసుకుని పొట్టలేసుకుని మెక్కిపోతే బోకేపోతే పెట్టచ్చుగా పక్కన వాళ్ళకే. మనుషుల ఆలోచనలు ఇవ్వకపోతే ఒక రకంగా ఉంటాయి, ఇచ్చినా కూడా మరొక రకంగా ఉంటాయి. హల్లెలూయా. ఒకవేళ ఇస్తే కొంచెం మీద కాదు, ఇంకొంచెం ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఉంటాయి ఆలోచనలు మనం ఇవ్వడం ద్వారా కూడా. హల్లెలూయా. కానీ దేవుని కార్యము మాత్రం ఏం చేస్తే తెలుసా? పరిపూర్ణంగా ఆలోచనలు మార్చివేయబడిన వారే విస్మయం ఉంది ప్రభువును గణపరచగలిగినట్లుగా, వారి ఆలోచనలు దేవుని మీదకి త్రిప్పబడగలిగినట్లుగా దేవుని బలము, పరాక్రమం అనేటువంటిది మన జీవితంలో రిలీజ్ అవుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన తన బలము చేత మన జీవితాల్లో మనం బంధించబడినటువంటి బంధకాలన్నింటినీ కూడా తెంచడానికి ఇష్టపడుతున్నాడు. మన స్థితిగతులను మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మన స్థానాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె కుంటివాడి స్థాయి ఇప్పుడు ఎక్కడ? స్థానం ఎక్కడ? స్థాయి అడుకోవడం, స్థానం గుడి బయట. కానీ ఇప్పుడు గుళ్ళో దేవుని స్తుతించడంలో. హల్లెలూయా. ఎంత అద్భుతమో! ఈ స్థితిగతులను మార్చగలిగినటువంటి దమ్ము ఏ అధికారికి ఉందండి? ఓ మనుషునికి విలువ ఇవ్వడం అనేటువంటిది డబ్బుకు కూడా లేదు. డబ్బు వలన ఉన్న విలువలు కూడా పోతున్నాయి. స్తోత్రం. తెలుసా మీకు ఆ విషయం? డబ్బు ఉంటే విలువ అనుకుంటున్నాం, కానీ డబ్బు వలన విలువలు పోతున్నాయి, డబ్బు వలన జీవితాలు పోతున్నాయి, డబ్బు వలన ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ ధనము వల్ల, వీటి వల్ల మంచి రిలేషన్స్ కూడా ఏమైపోతున్నాయంటే చెడిపోతుంది. కానీ దేవుని బలం చేసే పని ఏంటంటే సంబంధాలను బలపరుస్తుంది. ఆమె హల్లెలూయా. ఇంకా నేను ఎక్కువ చెప్పడానికి నేను ఇష్టపడలేదు. ఈరోజు కొద్ది సమయం మనం అందరం కూడా ప్రార్థన చేయాలి.
ఇన్ని రోజులు మనం దేవుని మాటలు మనం నుంచి వస్తున్నాం. దేవుని మందిరంలో కూర్చుని ప్రభుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన ఎటువాడో మనకు తెలుసు. ఈయన ఎవరో అని అనుకునే ఆశ్చర్యపడే కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆశ్చర్య కార్యాలు చూసి మనమే ఆశ్చర్యపోయే కార్యాలు మనం చూడాలని, అవి జనులు చూసి విస్మయం పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు. స్తోత్రం. మన మనస్సులలో ఆయన రాజుగా ప్రతిష్ఠించబడాలని, ఆయన చేసిన త్యాగం మన విషయంలో వ్యర్థం కాకూడదని, ఈ క్రిస్మస్ మన జీవితాల్లో ఒక విశేషమైన ఆశీర్వాదకరమైన విభిన్నమైన క్రిస్మస్గా ఉండాలని చెప్పని ప్రభు ఆరాటపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. కనుక వింటున్నటువంటి మాటలు, విన్న మాటలు ఏదో ఆహ్లాదభరితంగా మనం హరికథ కాలక్షేపంలాగా వినేసి రోజు బాగుంది లేదా బాగా మాట్లాడే ప్రభు అని చెప్పి అనుకోవడం కాదు. కానీ ఆ వాక్యం మన జీవితంలో ఎంతవరకు చోటిచ్చాడు. వాక్యానికి చోటిస్తేనే పరిస్థితులు మారుతాయి. దేవుని మాటకు చోటిస్తేనే, దేవునికి అవకాశం ఇస్తేనే స్థితులు మారుతాయి, స్థాయిలు మారుతాయి, మతి మారుతుంది. స్తోత్రం. మారాల్సింది ఏం చెప్పండి? దేవుని వాక్యానికి చోటిస్తే మారిపోయేది ఏం చెప్పండి? స్థితి మారుతుంది, గతి మారుతుంది, మతి మారుతుంది. హల్లెలూయా. మీరు మాటలు చెప్తారు ఒకసారి. దేవునికి మనం అవకాశం ఇస్తే స్థితి మారుతుంది, గతి మారుతుంది, మతి మారుతుంది. మనలో మారాల్సింది మొదటిగా మతి మారితే గతి మారుతుంది, స్థితి మారుతుంది, మన స్థాయి ఉన్నతంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ స్థాయికి మనం చేర్చబడాలనే ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి తాపత్రయం. కనుక ఈ రోజున సేవకుడికి నేను ఆశించి చెబుతున్న మంచి మాట ఏంటంటే, ఆయన బలవంతుడిని పెట్టుకున్నాం. కానీ ఆ బలవంతుడైన దేవుడు మన జీవితాల్లో తన బలమును, పరాక్రమమును రిలీజ్ చేయడానికి మనం అవకాశం ఇస్తున్నాం. మనం కార్యం చేయడానికి అవకాశం ఇస్తున్నాం. లేదు, నువ్వు ప్రక్కన ఉండు ప్రభువా, నేను చూసుకుంటాను అంటున్నాను. నువ్వు ప్రక్కన ఉండి నీకేం తెలియదయ్యా, సో నేను చేయగలను, నేను చేస్తానని చెప్పాడు. ఓకే, మనం చేయడం కొరకు మనం ప్రయత్నం చేస్తున్నంతసేపు మనం దేవుని మీద ఆశతో కనిపెట్టుకోకుండా, మనం దేవుని పాద సన్నిధిలో కాచుకొని కూర్చోకుండా, దేవుడు మనకిచ్చిన అవకాశమును మనం యూటిలైజ్ చేసుకోకుండా దాన్ని మనం పక్కకు పడేసేస్తుంటే ఆయన చూస్తాడు, వెయిట్ చేస్తాడు. మనం బాధపడుతూనే ఉంటాం. మనం బాధపడుతూ ఉండి కూడా మరలా మన ప్రభు ఏమంటామంటే, ఆయన దేవుడైతే నాకెందుకు బాధ అంటాం. కానీ ప్రభు మనలో చూస్తున్నది నీకు అర్థమైనా కూడా నువ్వు దాన్ని కప్పిపుచ్చేసుకుని మన జీవితాన్ని సరి చేసుకోవడానికో, ఆయన కార్యము చేయడానికి అవకాశం ఇవ్వకో మనం దేవుడిని బలహీనుడిగానే, బలము లేని వ్యక్తిగానే మన జీవితాల్లో కలిగి ఉంటున్నాం. నోటితో మాత్రమే బలవంతుడు అంటున్నాం. బలహీనమైన దేవుని లోకానికి చూపించే పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ఈ రోజున ఆయన ఆశ్చర్యకరుడిగా మన జీవితాల్లో కార్యాలు జరిగించును గాక. ఆయన ఆలోచన చేత మన జీవితాలు సరిచేయబడి చక్కదిద్దబడును గాక. ఆయన బలము, పరాక్రమముల చేత మనము ప్రాకారములను దాటి సైన్యములను జయించి ఓ రాజ్యముగా మనం స్థిరపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. కదా కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ బలముని నేను నా జీవితంలో చూడాలి. నీవు కార్యము చేయడం కొరకు నేను అవకాశం ఇవ్వగలిగిన మనసు నాకు దయచేసినట్టు మనం అందరం కూర్చుని ప్రార్థన చేస్తే నిద్ర వచ్చేస్తుంది, నాకు తెలుసు. కనుక మనం ఏం చేద్దాం? నిలబడి ప్రార్థన చేద్దాం. ఇది ఆ నిలబడి చేసి ప్రార్థన చేసేది అలవాటే కనుక ఇప్పుడు మనం డిఫరెంట్గా ప్రార్థన చేద్దాం. ఎట్లా? అది ఆసక్తి. తేరు చూడని చెప్పినట్టు ఆయన అందరికీ చూశాడు. దేవునికి స్తోత్రం కదా. అది వెండి బంగారాలు లేవంటే అంతకు మించి ఏదో ఉంటుందని చెప్పి ఇప్పుడు మీరు ఎక్కడ చూశారు, అక్కడ చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి స్థలం తక్కువ కనుక మనం ఆ ప్రయోగాలు చేయదలుచుకోవట్లేదు. కానీ నిలబడే మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం చెప్తాం. కొంచెం స్థలం ఉంటే బాగుండేది. ఆ స్థలం ఉంటే మనం చేయడానికి కూడా అవకాశం ఉండేది. స్థలం లేదు కనుక మనం సాహసాలు, ప్రయోగాలు మనం ఏం చేయకుండా ఒక నిమిషం అందరూ చేతులు పట్టుకున్నాం. ముగ్గురు పట్టుకుంది ఈరోజు. ముగ్గురు నేను ఇంకా ఏం మాట్లాడాను, మైక్ నుంచి నా స్వరం